హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రం పసుపు పంటకు పెట్టింది పేరు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఈ పంటను ఎక్కువగా పండిస్తారు. దశాబ్దాలుగా ఇక్కడ 90% మంది రైతులు పసుపు పంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఏకైక పసుపు మార్కెట్ కూడా నిజామాబాద్లోనే ఉంది. అంతేకాకుండా దేశంలోనే 70% పసుపు ఇక్కడి నుంచి వస్తుంది. ప్రతి ఏటా నిజామాబాద్ మార్కెట్కు 6 నుంచి 8 లక్షల క్వింటాళ్ల పసుపు పంటను రైతులు తీసుకొస్తుంటారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాటు జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాల్లో పసుపు పంటను సాగు చేస్తున్నప్పటికీ కేవలం నిజామాబాద్లోనే అత్యధికంగా 35 నుంచి 40 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. పసుపు పంట సాగు చేస్తే బంగారం పండించినట్లేనని గతంలో రైతులు చెప్పుకునేవారు. అలాంటి ఉన్నత స్థితి నుంచి క్రమంగా మద్దతు ధర పడిపోతూ రైతులు నష్టాలు చవిచూడడం ఆనవాయితీగా మారిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే బ్రతుకులు మారతాయనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కష్టాలు మరింత ఎక్కువైపోయాయి. ఫలితంగా నిరసనలతో హోరెత్తించి పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు మద్దతు ధర కల్పించాలని రైతులు నినదించారు. పసుపు బోర్డు కోసం రైతులు తమ పోరాటం ఉధృతం చేసిన తరుణంలో 2019లో వచ్చిన పార్లమెంటు ఎన్నికలను అస్త్రంగా చేసుకున్నారు. కమలం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తెస్తానని లేకుంటే రాజీనామా చేస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఆ పోలింగ్ పోర్లో అరవింద్ ఎవరు ఊహించిన విధంగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాల సంస్థ విస్తరణ కేంద్రాన్ని సాధించారు. కానీ దాన్ని రైతులు ఏమాత్రం అంగీకరించకపోగా మళ్ళీ ఉద్యమించడం మొదలుపెట్టారు. దీంతో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. మోడీ సర్కార్తో చిన్నపాటి యుద్ధమే చేశారని చెప్పాలి. కేంద్రం తనను ఢిల్లీకి పిలిపించిన ప్రతిసారి కిషన్ రెడ్డి పసుపు బోర్డు ప్రస్తావన తీసుకొచ్చారు. అంతేకాకుండా పసుపు బోర్డు వలన నిజామాబాద్కు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే లాభాలను కూడా వివరించారు. కొన్నాళ్ల తర్వాత కిషన్ రెడ్డి కృషి ఫలించింది. ఫలితంగా స్వయంగా ప్రధాని మోడీని పాలమూరు గడ్డపై పసుపు బోర్డు ప్రకటన వెలువరించారు. దీంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. మోడీతో పాటు కిషన్ రెడ్డి, అరవిందులకు నిజామాబాద్ రైతులు నీరాజనాలు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు తెలంగాణ పసుపు రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఏ రైతును పలకరించినా మోడీతో పాటు కిషన్ రెడ్డి జపమే చేస్తున్నారు. కలలోనైనా వస్తుందని ఊహించని పసుపు బోర్డును ప్రకటించడం, చివరకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలపడంతో రైతుల్లో హర్షం కనిపిస్తోంది. ఇప్పుడు కిషన్ రెడ్డి నిజామాబాద్లో అడుగుపెట్టినా రైతుల నుంచి ఎనలేని ఆదరణ దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క కేంద్ర మంత్రి తెలంగాణ నుంచి ఉంటేనే ఎంత అభివృద్ధి జరుగుతుంటే ఈసారి ఎంపీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్రంలో అభివృద్ధి ఏరులై పారుతుందని కిషన్ రెడ్డి అంటున్నారు. తెలంగాణలో సరైన అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమంటున్నారు.